హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే 1 o'clock అవుతుందండి. ఈ వ్లాగ్ అయితే నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ అంతా వేరే వీడియో షూటింగ్లో ఉన్నాను. ఆ వ్లాగ్ మీరు చూసే ఉంటారు. బట్టలు నాకు ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయి అనేసి నా డ్రెస్ కలెక్షన్ వీడియో అయితే షూట్ చేశాను కదండి. ఇంకా మార్నింగ్ నుంచి నాకు ఆ వీడియో షూటింగ్కి టైం సరిపోయింది. ఇప్పుడు 1 o'clock అయ్యిందండి. నా బట్టల వరకు మాత్రమే సర్దాను, ఇంకా రూమ్ మాత్రం సర్దలేదు. అయితే ఇంకా వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాము. వ్లాగ్లో మనం ఆ బట్టలు సర్దుకుంటూ మిగతా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా మాట్లాడదాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం 1 అవుతుందండి. మా వారైతే ఇంకా భోజనానికి వచ్చేస్తారు. ఆయన నేను కలిసి అయితే భోజనం చేసేస్తాము. మా వారు నంద్యాల డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదండి, మార్నింగే వచ్చేసారు. ఇంకా ఇది మొన్న అమ్మ వచ్చినప్పుడు అగారో ఫుట్ మసాజర్ని తీసి బయట అయితే పెట్టాం కదా, ఇంకా దాన్ని పైన పెట్టేసేయండి శ్రీవారు అంటే, ఇంకా ఒకసారి నేను మసాజర్ పెట్టుకుని ఆ తర్వాత పైన పెడతాను అనేసి అయితే కాళ్ళకి అయితే మసాజ్ చేసుకుంటున్నారు. ఇది అగారో రాయల్ ఫుట్ మసాజర్ అండి. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎవరికైతే పనికది వెళ్ళి ఎక్కువగా కాళ్ళు లాగుతూ ఉంటాయి కదా మగవాళ్ళకి, చాలామంది లేడీస్ చేత కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటారు కదండి, అలా ఎక్కువగా కాళ్ళు లాగుతూ ఉన్న వాళ్ళకి ఇదైతే బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరో ఒక మనిషి వచ్చి కాళ్ళని గట్టిగా నొక్కితే ఎలా ఉంటుందో అలాగే ఇదైతే మనకి కాళ్ళకి మసాజ్ అయితే చేస్తుంది. ఈ వీడియో అమ్మ వచ్చినప్పుడు తీసిన వీడియో అండి. అమ్మ వచ్చినప్పుడు అమ్మకైతే ఇది నేను పెట్టాను. దీంట్లో మనకి H1 నుంచి H5 వరకు మనకి మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. మనము H1 పెట్టుకుంటే బెస్ట్, ఫస్ట్ టైం కాబట్టి. మనము లెవెల్ పెంచే కొద్దీ మోడ్ లెవెల్ మనకి గట్టిగా నొక్కుతుంది అనమాట. సో మేము అమ్మకి ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి అప్పుడు తక్కువ పెట్టాను. అమ్మకి కాళ్ళు పిక్కలు లాగుతూ ఉంటాయనేసి అప్పుడు పెట్టాను అనమాట. ఈ ప్రోడక్ట్ అమెజాన్లో ఉంటుందని చెప్పాను కదండి. అయితే అప్పుడు నేను ఈ వీడియో పెట్టినప్పుడు మరి ఆ ఫుట్ మసాజర్ మీ అమ్మకి ఇచ్చి పంపించేసేపోయావా నర్సాపురం అని ఇలాగ చాలామంది కామెంట్స్ పెట్టారు. ఇది అగారో వాళ్ళు నాకు ప్రమోషన్ కోసం ఇచ్చిన ఆ ప్రోడక్ట్ కదండి. వాళ్ళు రెగ్యులర్గా అంటే మంత్లీ 4 times అలాగా ప్రోడక్ట్ని చూపిస్తూ ఉండాలి అని నన్ను అడుగుతారనమాట. సో మరి అమ్మకి ఇచ్చేసాను అనుకోండి, నేను హైదరాబాద్లో ఉంటాను, అప్పుడు నేను వీడియో ఎలా చేయాలి చెప్పండి. అందుకనేసి నేను ఇది అమ్మకైతే ఇవ్వలేదు. చాలామంది అడిగారండి, అప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా చెప్పలేకపోయాను. మనము దీన్ని బ్యాటరీతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చండి. సో ఇంక ఇది అయితే మా వారు వచ్చారు కదండి, దీన్ని అయితే పైన పెట్టించేసాను. ఎందుకంటే కింద అట్టపెట్లు ఎక్కువైపోయి అడ్డు కింద ఉంటుంది, ప్లస్ దుమ్ము కూడా బాగా పట్టేస్తుంది అనేసి అలా పెట్టించేసాను. అరికాళ్ళు, పాదాలు, పిక్కలు, థైస్ అలాగే హ్యాండ్స్కి కూడా మనము దీన్ని ఉపయోగించి మసాజ్ చేసుకోవచ్చు. ఇంకైతే మాత్రం ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అలా అవుతుందండి. మా వారైతే భోజనానికి వచ్చేసారు. నేను మార్నింగ్ కొంచెము బీరకాయ కూర అయితే వండాను. పిల్లలకు పెట్టగా ఎంతో మిగలలేదు. కూరగాయలకి వెళ్ళాలండి, రేపు ఫ్రైడే కదా, ఇక్కడ సంత వేస్తారు, రేపు అయితే వెళ్తాను. ఇంకా అందుకనేసి ఇంకా బయట నుంచి ఏమి కూరగాయలు తెచ్చుకోలేదు, సంతలో తెచ్చుకుందాము అనేసి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేను ఆయన అయితే పెట్టుకుని భోజనం అయితే చేస్తున్నామండి. మా వారు టీవీలో ది కేరళ స్టోరీ మూవీ అయితే పెట్టారు. అయితే ఇంక పూర్తిగా చూడలేదు, ఎందుకంటే ఈరోజు నేను బెడ్రూమ్ సర్దడం పని అయితే పెట్టుకున్నాను. చాలా పని పూర్తి చేశానండి ఈరోజు. మీరు నిన్న వ్లాగ్లో చూసారు కదండి, డ్రెస్ కలెక్షన్ పూర్తి చేశాను కదా. ఈరోజు అయితే శారీస్ మొత్తం అన్నింటినీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అందుకనేసి నేను ఇంక ఈరోజు మూవీ చూడలేదు. ఎలాగో మొన్న ఒక మూవీ చూశానండి, ఆ మూవీ పేరు ఏంటి అస్తమానం మర్చిపోతున్నాను. నేను మూవీ పేరు మా వారిని అడిగి నేను కామెంట్లు ఏమన్నా ఎవరైనా అడిగితే చెప్తాను. అది సోనీ LIV అని ఉంటుంది కదా, అందులో అయితే చూశానండి. ఆ మూవీ బాగుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది, బట్ నాకు ఏమీ సరిగ్గా అర్థం కాలేదు. ఇంకా కేరళ స్టోరీ చూద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నేను కేరళ స్టోరీ రివ్యూ వినేసానండి. నాకు ఏంటంటే వన్స్ రివ్యూ విన్నాక సినిమా ఇంకా చూడబుద్ది కాదు, సస్పెన్స్ ఉండదు కదా, అంతా వినేసాను కదా అనేసి అనిపించి ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. ఇంకా అందుకనేసి మీరు చూడండి, నేను గిన్నెలు అవి ఉన్నాయి కదా వాటిని అయితే క్లీన్ చేసుకుంటాను అనేసి చెప్పాను అనమాట. చాలా రోజుల తర్వాత మా వారు వచ్చారు కదండి, ఎలా జరిగింది నీ ప్రయాణం, అంతా బాగుందని ఇలాగా మాట్లాడుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ మంత్ అంతా బయట ఉంటాను అనేసి చెప్తున్నారు అనమాట. నాకు నెక్స్ట్ మంత్ ఎక్కువ డ్యూటీలు ఉన్నాయి, నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాను అనేసి మా వారు చెప్తున్నారండి. అంటే మా షానుకి వింటర్ హాలిడేస్ 10 days ఇస్తున్నారన్నమాట. మీ ఇంటికి వెళ్ది కానీ నువ్వు, నాకేమో విజయవాడ డ్యూటీ అయ్యి ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ నరసాపురం వెళ్తున్నాను అనేసి. లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇదిగోండి గిన్నెలు ఉన్నాయి, త్వరగా ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తాను.
ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను త్వరగా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ కలెక్షన్ వీడియో అయితే షూట్ చేశాను కదండి. ఇంకా గిన్నెలు ఇవేమీ క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా నేను గిన్నెలు అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే తలస్నానం చేసి చక్కగా ఇలాగ క్లిప్ పెట్టుకుని ఇలాగ డ్రెస్ వేసుకున్నాను కదా. ఈరోజు నాకు నేనే చాలా అందంగా అనిపించానండి. నాకు చాలా నచ్చేసింది. ఇంకా ఇవిగోండి నేనైతే ఈ గిన్నెలు అయితే సర్దుతున్నాను. అంటే నాకు రోజు నేను అందంగా అనిపించాను అనమాట. ఇలా రెడీ అయినప్పుడు మాత్రం అందంగా అనిపిస్తానండి. కొంతమంది నన్ను చాలా దారుణంగా కామెంట్ చేస్తారు. బట్ నేను ఏమి అవి పట్టించుకోను. కానీ రకరకాలుగా కామెంట్ చేస్తారనమాట. అంటే నా ఫేస్లో ఏముందని, మా ఆయన నా దగ్గరికి ఎలా వస్తాడు అని ఇలాగ రకరకాలుగా కామెంట్ చేస్తారండి. నేనైతే మాత్రం కామెంట్ చేసిన వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా అందంగానే ఉన్నాను అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చూడడానికి తెల్లటి రంగు మిలమిలా మెరిసే చర్మం లేకపోయినా ఇతరులను బాధ పెట్టే మనస్తత్వం అయితే అస్సలు లేదండి. అలాగనేసి ఎవరైనా నన్ను బాధ పెడితే పడే మనస్తత్వం అస్సలు లేదు. ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది నన్ను ఏమంటారంటే సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకోవాలి అని అంటారండి. అవునండి, తీసుకుంటాను. కాకపోతే ఒక్క లెవెల్ వరకు మాత్రమే తీసుకోగలుగుతాం కదా. ఇప్పుడు మీరు అవును సోషల్ మీడియాలోకి వచ్చాము పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాలి అనేసి ఇంకా మీరు ఎంత దారుణంగా బ్లేమ్ చేసేసినా పడుతూ ఉండాల్సిన పని అయితే నాకు లేదు కదా. ఇప్పుడు మీకు బాగా దాహం వేస్తుంది అనుకోండి, ఒక బిందులో మురికి నీళ్ళు పెట్టి ఒక బిందులో మంచినీళ్ళు పెట్టాను అనుకోండి, ఏదైతే ఏంటి నీళ్ళు ఒకటే కదా అనేసి మురికి నీళ్ళు అయితే మీరు తాగరు కదండి, మంచినీళ్ళే తాగుతారు కదా. ఎందుకంటే మురికి నీళ్ళు తాగితే మీ హెల్త్ మీకు ప్రాబ్లం అయిపోతుంది అనేసి మంచి నీళ్ళే తాగుతారు కదా. సో ఈ నెగిటివ్ కామెంట్స్ కూడా ఒక లెవెల్ వరకు మాత్రమే రిసీవ్ చేసుకుంటానండి. అంతకు మించి ఎక్స్ట్రాలు ఏమన్నా చేశారంటే ఇచ్చి పడేయడమే నాకు అలవాటు. ఇప్పుడు మీరు చాలామంది నన్ను ఇలాగ అంటారండి, దానికి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి ఫ్రీగా, అందుకనేసి దానికి ఒళ్ళు బలిసిపోతుంది కొవ్వు బలిసిపోతుంది అని అంటారండి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనే కాదండి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, అంటే జాబ్ చేస్తున్నా ఒక బిజినెస్ చేస్తున్నా ఎవరికి డబ్బులు అయితే ఊరుకుని రావు. యూట్యూబ్లో అయితే అస్సలే ఊరుకుని రావండి. మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కంటిన్యూస్గా వ్లాగింగ్ చేసుకుంటూనే ఉంటే మేము ఆ వీడియో పెడితేనే మాకు ₹1 అయితే వస్తుంది. ఇప్పుడు నేను వీడియో పెట్టలేదు అనుకోండి, నేను వీడియో పెట్టలేదు కదా, అంటే నిన్న మీన్స్ మొన్న వీడియో పెట్టలేదు కదండి, నాకు ఆ నెక్స్ట్ డే నాకు ఏమి డాలర్స్ ఏమి ఇవ్వదు యూట్యూబ్. ఎందుకంటే నేను వీడియో పెట్టలేదు, నేను పని చేయకుండా నాకు యూట్యూబ్ ఎందుకు డబ్బులు ఇస్తుంది, ఇవ్వదు కదా. నాకంటే అండి ఒళ్ళు బలిసిపోతుందంట కొవ్వు బలిసిపోతుందంట, నాకు చాలా పొగరంట. అవునండి, నాకు చిన్నప్పటి నుంచి చాలా పొగరు. అది ఎంత పొగరంటే నేను ఒక వ్యక్తిని మానసికంగా హింసించేలాగా మాట్లాడను. అలాగే ఎదుటి వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడంటే నేను పన్ను, నేను అనను, నేను పన్ను, నేను ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. నా పొగరు మీరు ఇప్పుడేం చూశారు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అయ్యింది కాబట్టి దీనికి హెడ్ వెయిట్ పెరిగిపోయిందంటండి, తల పొగరు పెరిగిపోయిందంట, తల బరువు పెరిగిపోయిందంట హెడ్ వెయిట్. అవునండి, నాకు చాలా పొగరు, నాకు చాలా బలుపు. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అయ్యానని నాకు చాలా గర్వంగానే ఉంది. ఎందుకు అంటే నేను ఒక్కరి సపోర్ట్ తీసుకోలేదు. ఒక టెక్ ఛానల్స్కి ఫోన్లు చేసి వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళ హెల్ప్తో మానిటైజేషన్లు చేయించుకోవడము, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి నేను వీళ్ళని మా రిలేటివ్స్ని బ్రతిమాలేసి నేనైతే ఇక్కడి వరకు రాలేదు. నేను 3 ఏళ్ళు కష్టపడి నా ఓన్గా నా కాళ్ళ మీద వచ్చాను. లేకపోతే వేరే ఎవరైనా ఫేమస్ అయిపోయిన క్రియేటర్స్ని వాళ్ళ ఫొటోస్ పెట్టేసుకునో, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొలాబరేట్ అవుతూ వీడియోలు చేసో నేను సక్సెస్ అవ్వలేదు. నేను నా కంటెంట్ని మార్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. సో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నాకు ఆ గర్వం ఉంటుంది. అది నాకు చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. సో నాకు నిజంగానే పొగరు, నేను ఒకళ్ళని ఒక మాట నన్ను అంటే నేను పన్ను ఇచ్చి పడేస్తాను. ఇదే నా మనస్తత్వం అండి. నేను అదే అనుకుంటాను, మనం ఒకరిని బాధ పెట్టట్లేదు కదా, మనల్ని ఇంకొకరు బాధ పెట్టినప్పుడు ఎందుకు పడాలి అనుకుంటాను. మా అమ్మ ఏమంటుందో తెలుసండి, ఒకళ్ళు ఉమ్మేస్తారంటే తుడుచుకుని వెళ్ళిపోవాలమ్మా, మనం పడే ఉండాలి అంటదండి. దేనికి పడి ఉండాలండి? మీరు వచ్చి నాకు పెడుతున్నారా, లేకపోతే నా పిల్లల్ని మీరు పెంచుతున్నారా, లేకపోతే నా ఫ్యామిలీని అంతా మీరు పోషిస్తున్నారా? దేనికి పడతాను? నెగిటివ్ కామెంట్లు తీసుకోవాలి సోషల్ మీడియాలోకి వచ్చాక అంటున్నారు, తీసుకుంటానండి, ఒక లెవెల్ వరకే తీసుకుంటాను. అంతకు మించి వెళ్తే నేనైతే ఇచ్చి పడేస్తానండి. నెక్స్ట్ ఇంకొక కామెంట్ అండి, నాకు అందము లేదు గుణము లేదంట. మరి నా గుణాన్ని ఈవిడ వచ్చి
చూసిందేమో, మరి నా క్యారెక్టర్కి ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. మరి నా గుణాన్ని నువ్వు ఏలెత్తి చూపుతున్నావంటే మరి నీ గుణం ఏంటి అన్నది 4 వేలు నీకు చూపిస్తున్నాయి. ఇంకా నీ గుణం ఏంటి అన్నది ఆ 4 వేలకే నేనైతే వదిలేస్తున్నాను. నిన్న కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను కదండి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అనేసి. అది ఏంటక్క గుడ్ న్యూసా, ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు వ్లాగ్లో అని ఇలాగ కామెంట్స్ పెట్టారు. గుడ్ న్యూస్ అయితే ఏమీ కాదు, కానీ ఒక హ్యాపీ న్యూస్ అయితే ఫ్రెండ్ షేర్ చేసిందండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఇప్పుడు నేను అది మీతో అయితే షేర్ చేసుకోలేను మా ఫ్రెండ్ చెప్పిన విషయాన్ని, కానీ ఏదో ఒక టైం అయితే వస్తుందండి, ఆ టైంలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే మాత్రము మార్నింగ్ అంతా నేను డ్రెస్ కలెక్షన్ చేశాను కదా, ఇప్పుడు మిగతా బట్టలన్నిటిని సర్దుకుంటున్నానండి. మార్నింగ్ డ్రెస్ కలెక్షన్ చేసినప్పుడు అందులో నేను పిల్లలవి కొత్త బట్టలు టీషర్ట్లు లాంటివి అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా మొత్తం నా బట్టలు పెట్టుకుందాము, పిల్లలవి అవి కలిపేసి గలిబిజి చేసుకోవద్దు అనేసి పిల్లల బట్టలు అందులో నుంచి తీసేశాను. ఇంకా వాటన్నిటిని మడతలు పెట్టానండి. ఇంకా పిల్లల బట్టలు పిల్లల ఆర్మర్లో పెట్టేశాను. ఇంకా కర్టెన్స్ అవి ఉంటాయి కదండి, ఆ కర్టెన్స్ అన్నీ మడతలు పెట్టి వాటిని ఇంకొక ఆర్మర్లో సర్దుకున్నాను. ఇంకా నేను ఇప్పుడు సారీలు సర్దుకోవడానికి ముందు ఈ రూమ్ మొత్తాన్ని ఖాళీగా చేసేసుకున్నాను అనుకోండి, అంటే అన్నీ సర్దేసుకుని అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. ఈ రోజు అయితే మాత్రం నేను నా డైలీ వేర్ సారీ అయితే చూపిస్తానండి, ఏమేమి సారీస్ ఉన్నాయో చూపిస్తాను. అండ్ అవి చూపిస్తూ నేనైతే ఈ అర్మర్ అయితే సర్దుకుంటాను. తర్వాత బీరువా కూడా ఈ రోజు అయితే సర్దేస్తే ఇంకా నాకు ఈ గదిలో మ్యాక్సిమం బట్టలు అయితే సర్దినట్టు అవుతుంది. ఇంకా ఈ కింద స్టోరేజ్లో ఉంచుకుంటానండి, అది సర్దాలి. నెక్స్ట్ ఈ అర్మరీ ఆ అర్మరీ అక్కడ పిల్లలు మెడిసిన్స్ పెడతాను, అవి సర్దాలి. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో సర్దుతాను, ఎందుకంటే ఈ బట్టలు సర్దేసరికి నాకు చాలా టైం అయితే పట్టేస్తుంది. రూమ్ మొత్తం అయితే సర్దేశానండి. ఇప్పుడైతే నేను ఈ డైలీ వేర్ శారీలు అయితే సర్దుతున్నాను. ఆల్రెడీ నేను నా బట్టలు పిల్లల బట్టలు ఆ 2 అర్మర్లు సర్దేశాను కదండి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ శారీ సర్దుకుంటున్నాను. ఈ శారీస్ అన్నీ నా డైలీ వేర్ శారీస్ అండి. అంటే ఇవి నేను కాలేజీలో పనిచేసేటప్పుడు మా వదిన నాకు అప్పుడు డైలీ వేర్ శారీలు కావాలి అని మా వదిన అయితే తీసుకుందనమాట, పెద్ద వదిన. అప్పటికి ఇంకా చిన్నయ్య వాళ్ళకి పెళ్ళి కాలేదు. నాకు కూడా అప్పుడు కాలేజీలో పనిచేసేటప్పుడు పెళ్ళి కాలేదు కదా. అప్పుడు నేను రెగ్యులర్గా శారీ ఏం కట్టుకెళ్ళేదాన్ని కాదు, కానీ వారంలో 3 సార్లు అలాగా డైలీ కట్టుకునేదాన్ని కాదు. మ్యాక్సిమం డ్రెస్లే వేసుకుని వెళ్ళేదాన్ని. ఇంకా అప్పుడు తీసుకున్న శారీలు మ్యాక్సిమం ఇందులో ఉన్న అన్ని శారీలు పెద్దదిన కొన్న శారీలేనండి. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టము. మెయిన్ దీనికి ఈ టైపు బ్లౌజ్ కుట్టించాను, అందుకని ఈ శారీ నాకు బాగా నచ్చుతుంది అనమాట. అసలు ఈ మంత్లో ఒక్కసారి కూడా శారీ కట్టలేనట్టున్నానండి నేను. అంటే ఎవ్రీ ఫ్రైడే కట్టుకుంటాను కదా, అసలు ఈ మధ్యకాలంలో శారీనే కట్టలేదు. ఇంకా రేపు ఈ ఫ్రైడే అయితే కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకైతే ఇది ఎల్లో శారీ. ఇదైతే మాత్రము నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు పసుపు శారీ మంచిదే అని ఆ శారీ తీసుకున్నారన్నమాట. అప్పుడు ఆ శారీలో నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో అయితే దిగానండి. ఆ ఫోటోని పెళ్లి చూపులకు పంపించాము. పంపిస్తే అప్పుడు మా వారికి ఆ ఎల్లో శారీలో నేను చాలా బాగా నచ్చానంట. అప్పుడు ఓకే చెప్పారు. మా వారు అంటారనమాట, నువ్వు ఆ ఎల్లో శారీలో చాలా బాగుంటావు అనేసి. అందుకని ఆ శారీని నేను చాలా స్పెషల్గా చూసుకుంటాను. సో డైలీ వేర్ శారీస్ టోటల్గా 12 అయితే ఉన్నాయండి. ఈ 12 అయితే మడతలు అయితే పెట్టేశాను. మడతలు పెట్టేసి ఆ పైన అయితే అలమరలో సర్దేశాను అనమాట. ఇంకా కింద కబోర్డ్లు ఎప్పుడో మొన్న లాస్ట్ వీక్ సర్దాను కదా అని ఇంకా వాటిని అయితే ఏమీ సర్దలేదు, వాటిని అయితే అలా ఉంచేశాను. ఈ 2 అలమరలు ఇప్పుడు నీట్గా అయితే ఉన్నాయండి. ఇప్పుడు డైలీ వేర్ శారీస్ చూసారు కదా, బీరువాలో ఉన్న శారీస్ కూడా చూపిస్తాను. బీరువాలో ఏమీ పెద్ద ఎక్కువగా శారీస్ ఉండవులేండి, తక్కువే ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు సర్దలేదు. ఈ మధ్యకాలం ఏంటి దగ్గర 1 ఇయర్ నుంచి ఈ బీరువాలో బట్టలు సర్దేలేదు. పెద్దగా బీరువా వాడే పని కూడా ఉండదండి. మంచివి బాగా మంచివి అంటే ఒక 5-6 శారీలు ఏమో ఉంటాయి అంతే. ఇంకా పిల్లలవి బర్త్ సర్టిఫికెట్లు, ఇంకేంటి దుప్పట్లు, కొత్తవి బెడ్షీట్లు అవి ఉంటాయి కదా, అవి అయితే ఇందులో ఉంచుతాను అంతేనండి. ఇంకా బీరువా పెద్ద ఏమీ ఉండవు. ఇవి ఇప్పుడు ఈ బట్టలు ఈ శారీలు అవి చూపిస్తూ నేను ఆ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. అయితే నేను మిమ్మల్ని అడిగాను కదా, అదైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు మంచినీళ్ళు తాగుతారా, మురికి నీళ్ళు తాగుతుందా అన్నది కామెంట్ చేయండి. అంటే ఎవరు ఏమన్నా కూడా తుడుచుకుని వెళ్ళిపోయే రకమా, లేకపోతే అంటే అన్నారులే వాళ్ళే అనుభవిస్తారులే అనేసి వదిలేసే రకమా అన్న చెప్పండి. నేను వదిలేద్దాం అనుకుంటాను కానీ అస్సలు వదలలేను అలాగా. నా బీరువాలో ఏమి పెద్ద చాలా ఎక్కువ కాస్ట్లో శారీస్ అయితే ఏమి ఉండవండి, తక్కువ రేట్లోనే ఉంటాయి. ఇంకోండి శారీ ఉంది కదా, ఈ శారీని నాకు పెళ్ళైన కొత్తలో ఆషాఢం వస్తుంది కదండి, ఫస్ట్ ఆషాఢము. అప్పుడు మనకి శారీ తీసుకొస్తారు కదా అత్తింటోళ్ళు,
అప్పుడు మా వారైతే ఇది నా కోసం ఏలూరులో కొన్నారండి. ఈ సారీ 2000 రూపీస్ అంట. అయితే నా పెళ్ళైన కొత్తలో మా వారు అప్పుడు కొంటే నేను మను ఫస్ట్ బర్త్డేకి అయితే ఈ సారీ కట్టుకున్నాను. ఈ సారీకి అయితే ఇంకోండి ఇలాగ బ్లౌజ్ అయితే ఇలాగ కుట్టించాను అనమాట. ఎప్పుడో ఒక్కసారి కట్టానండి, మళ్ళీ కట్టలేదు. ఎక్కువ డ్రెస్లే వేస్తాను కదా. ఇంకోండి బ్లౌజ్ మోడల్ అయితే ఇలా పెట్టించుకున్నాను. ఇప్పుడు సరిపోతుందో లేదో ఏమో కూడా నాకు తెలీదు. మా ఆడపడుచు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సారీ అయితే పెట్టిందండి. ఫస్ట్ టైం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దీనికి వచ్చిన బ్లౌజ్ నాకు సెట్ అవ్వట్లేదు అనేసి అది దానికి బదులు వేరే బ్లౌజ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇది రిపబ్లిక్ డే సారీ అంటారండి కట్టుకున్నప్పుడల్లని. ఇది ఇప్పుడు ఇస్త్రీ చేపించేసాను కాబట్టి ఓపెన్ చేయట్లేదు. గ్రీన్, ఆరెంజ్, వైట్ కలిసి అయితే వస్తుంది. ఇది మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దొదిన అయితే పెట్టిందండి ఈ సారీ నాకు. ఇంకా నాకు ఈ సారీ చాలా ఇష్టమండి. ఇది కొలాబరేషన్కి వచ్చింది. సారీ కొలాబరేషన్లో ఇది ఫస్ట్ టైం చేశాను, మను కలెక్షన్స్ అని. ఈ సారీ మీద బ్లౌజు సరిగ్గా సెట్ అవ్వలేదు అనమాట, రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. అందుకనేసి నేను ఈ రెడీమేడ్ బ్లౌజ్ మానేసి ఇంకొక బ్లౌజు వైలెట్ కలర్ది కుట్టించుకున్నానండి. అదైతే వేస్తున్నాను. మన వరలక్ష్మి రథానికి కూడా ఇదే కట్టుకున్నాను, చాలా బాగుంది కదా. అప్పుడు ఇదేనండి అది. ఇంకా ఈ సారీ తిరగేసి మడతెట్టాను కానీ ఈ సారీ మీరు చాలాసార్లు చూసారు. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథానికి తీసుకున్నానండి. ఇది లల్లీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. మా చిన్నొదిన వాళ్ళకి పెళ్ళైనప్పుడు, మా చిన్నన్నయ్యకి చిన్నొదినకి పెళ్ళైనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన సారీ అనమాట. అంటే యానాళ్ళకి ఆడపడుచుకు చీర పెడతారు కదండి, అప్పుడు వదిన పెట్టిన సారీ అండి. దీని మీద బ్లౌజ్ నేను కుట్టించుకోకుండా విడిగా నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను, అది కట్టుకుంటున్నాను. రేపు ఎల్లుండ గోల్డ్ షాపింగ్కి వెళ్ళే పని ఉన్నదండి. సో ఈ సారీ కట్టుకోనా లేకపోతే నాకు చాలా ఇష్టమైన సారీ ఒకటి ఉందండి, ఇదిగోండి ఇది. ఈ సారీ అంటే నాకు చాలా ఇష్టము. ఈ సారీని మా వారు మైసూర్లో నా కోసం కొన్నారండి. నాకు ఎంత ఇష్టమో ఈ సారీ అంటేని. అయితే రేపు ఎల్లుండ గోల్డ్ షాప్కి వెళ్ళి కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. ఈ సారీ కట్టుకుంటే బాగుంటుంది, ఈ సారీ కట్టుకుంటే బాగుంటుంది అన్నది మీరైతే కామెంట్ చేయండి. మేబీ ఈ వీడియో చూసేసరికి నేను వెళ్ళొచ్చేస్తాను కూడా నేను గోల్డ్ షాపింగ్కి. నేనైతే ఇంకో ఇది కట్టుకుందాము, ఆ జ్యువెలరీ అవి వేసుకున్నప్పుడు బాగా హైలైట్ అవుతుంది కదా అనేసి అనుకుంటున్నాను. పార్లర్ ఆవిడని కూడా రమ్మన్నానండి, నాకు సారీ కట్టుకోవడం సరిగ్గా రాదు కదా, ఆవిడ కడుతుంది అనేసి. ఇంకా మా తమ్ముడు వస్తున్నాడు, వాడు చిన్న పార్టీ ఇస్తున్నాడు అనమాట, అందుకని బయటకు వెళ్తున్నాం రేపు. ఈ సారీ పక్కన ఇచ్చుతాను. పార్లర్లో ఆవిడని అడుగుతానండి ఏ సారీ బాగుంటుంది అనేసి. నాకైతే అసలు ఈ మధ్యకాలంలో ఈ టైప్ బ్లౌజెస్ నచ్చుతున్నాయండి, అందుకని ఎక్కువగా ఈ టైపే కుట్టించుకుంటున్నాను. ఈ సారీ కూడా నాకు చాలా ఇష్టం అండి, ఈ కలర్ కూడా నాకు చాలా బాగుంటుంది అనేసి అందరూ కామెంట్ చేస్తారు, లైట్ కలర్స్ కదా. ఇది కూడా ఇది ఎవరు రుచి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. ఈ రెండు పక్కన ఉంచుతాను, రేపు ఏ కుదిరితే కట్టుకుంటాను. ఇంకా అసలు ఈ సారీ అయితే చెప్పక్కర్లేదండి, ఇది నాకు మరీ చాలా ఇష్టం. ఎంత బాగుంటానో ఈ సారీలోని. ఇది మల్కాజ్గిరిలో ఉండగా అక్కడ వరలక్ష్మి రథానికి మా వారు నాకు ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నారన్నమాట. ఇది దీనికేమో ఇంకోటి ఈ బ్లౌజ్ అయితే వచ్చింది గ్రీన్ కలర్. ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి, కాకపోతే బ్లౌజే సరిగ్గా సెట్ అవ్వలేదు. నేను ఎప్పుడు బ్లౌజెస్ నరసాపురంలో కుట్టిస్తాను కదా, హైదరాబాద్లో కుట్టించానండి. నాకు నరసాపురంలో దేవక్క కుడితేనే నాకు ఏ బ్లౌజ్ అయినా బాగా సెట్ అవుతుంది. ఈ బ్లౌజ్ నాకు అంతగా సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా బీరువాలో నుంచి తీసుకున్న సారీస్ అన్నిటిని అయితే నేను మడతలు పెట్టుకుంటూ వచ్చేస్తున్నానండి. మడతలు పెట్టేసి బీరువాలో అయితే సర్దేశాను. ఇందాక మీరు స్టార్టింగ్లో బీరువా ఓపెన్ చేసినప్పుడు గజిబిజిగా ఉంది కదండి, ఇప్పుడైతే అన్నిటిని చిన్న చిన్నగా మడతలు పెట్టి సర్దుకునేసరికి బీరువా అయితే ఒక ర్యాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. చూడండి, పైన అన్ని నా బట్టలు అయితే పెట్టేసుకున్నాను, నా చీరలు కింద కూడా ఒక 3 చీరలు అయితే పెట్టాను. తర్వాత పిల్లల గౌన్లు, పిల్లల పరికిణి జాకెట్లు పెట్టాను. ఇంక ఈ అరమర ఖాళీ అయిపోయింది. కింద అయితే మాత్రము బెడ్షీట్లు 1 గ్రామ్ గోల్డ్ నేను కొలాబరేషన్ చేశాను కదా, అవి అయితే పెట్టుకున్నానండి.
మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మా వారు బట్టలు అయితే ఇలాగ బీరువాలో పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఎక్కడికక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజైతే మాత్రము చాలా పని చేశానండి. మార్నింగ్ అంతానేమో డెస్క్ కలెక్షన్ వీడియో చేశాను కదా, అవి సర్దేసుకున్నాను. తర్వాత ఏమో బీరువా మొత్తం సర్దాను, పిల్లల అరమర సర్దేశాను, నా చీరలు డైలీ వేర్ శారీస్ సర్దేసుకున్నాను. చాలా పని చేశానండి. అంత వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక ఇదిగోండి నిన్న ఉతికిన బట్టలు ఇప్పుడే తీసాను, మర్చిపోయి ఇందాక మడత పెడదాం అనుకున్నాను, చల్లబడిపోయినాయి. ఇప్పుడైతే తీసాను, కొన్ని మడతలు పెట్టానండి, ఇంకా మడతలు పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. అయితే టైం 6 o'clock అయిపోయింది. షాను మనుని కరాటే క్లాస్లో దింపేసి అయితే వచ్చేస్తానండి. రాను, అటు నుంచి బయటకు వెళ్ళే పని ఉంది. ఎందుకంటే ఫోన్ బాగా నిండిపోయింది. నాకు రేపు ఎల్లుండా కొన్ని షూటింగ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ ఫోన్ ఖాళీ అవ్వాలి. అందుకనేసి హార్డ్ డిస్క్ ఇంకా కొనేద్దాము అనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు హార్డ్ డిస్క్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నానండి. పిల్లల్ని కరాటేలో దింపేసి అటు నుంచి నేను మా వారు హార్డ్ డిస్క్ కొనుక్కోవడానికి వెళ్తాము. వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఆన్లైన్లో కొనే కన్నా ఇది డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి కొనండి అని వాళ్ళు ఒక అడ్రస్ చెప్పారన్నమాట, అక్కడ తక్కువ రేటుకి వస్తుంది అనేసి. ఇంకా అక్కడ హార్డ్ డిస్క్ అయితే కొనుక్కున్నాము. పిల్లల్ని కరాటే క్లాస్లో దింపేసి మేమైతే హార్డ్ డిస్క్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళామండి. సో హార్డ్ డిస్క్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ హార్డ్ డిస్క్కి 6,300 రూపీస్ అయితే పడింది. అది తీసుకుని అయితే ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే ఫోన్లో డేటా అంతా ఇప్పుడు హార్డ్ డిస్క్లోకి ఎక్కిస్తున్నానండి. ల్యాప్టాప్లో ఉంది ఇప్పుడు అది. సో ఆ ఫోన్ కలపకూడదు, అందుకని మా వారి ఫోన్లో షూట్ చేస్తున్నాను. ఇది క్వాలిటీ ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ చూడడానికి అయితే బాగానే కనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు అబాకస్ క్లాస్ జరుగుతుందండి. ఇంక నేనైతే మాత్రము అన్నం వండేసాను, కూర కింద గుడ్లు పుల్ట పెడుతున్నాను. కూరగాయలు వంకాయలు ఉన్నాయండి, ఇంకా రేపు వండుకొచ్చిన వంకాయని ఇప్పుడు గుడ్డు పుల్ట పెట్టమన్నారు మా వారిని. కోడిగుడ్లు పుల్ట అయితే పెడుతున్నానండి. సో పిల్లలకైతే అబాకస్ క్లాస్ జరుగుతుంది, చూద్దాం రండి. హార్డ్ డిస్క్కి 3 షాపులు అయితే తిరిగామండి. ఒక షాపులో 6,550 చెప్పారు, ఒక షాప్లో 6,450 చెప్పారు, ఇంకొక షాప్లో 6,350 చెప్పారు. ఇంకా 350 చెప్పింది తక్కువ ఉంది కదా అనేసి అక్కడైతే తీసుకున్నాం అనమాట. అయితే 50 రూపీస్ తగ్గించి 6,300కి అయితే ఇచ్చారండి. ఇంకా మా వారు అయితే ఫోన్లో ఇదంతా డేటా ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి దాంట్లో నుంచి హార్డ్ డిస్క్లోకి ఎక్కిస్తున్నారు. ఒక పక్కేమో పిల్లలకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. మను ఏమో ల్యాప్టాప్లో క్లాస్ ఉంటుందండి, షాను ఏమో నా ఫోన్లో క్లాస్ అయితే వింటుంది అనమాట. ఇప్పుడు ఇంకా వీడియో షూటింగ్ అంతా మా వారి ఫోన్లో అయితే షూట్ చేస్తున్నాను నేను. మళ్ళీ నేను అది వాట్సాప్లో నాకు పంపించుకున్నాను. అబాకస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నానండి. తెలుగు, మ్యాథ్స్, అబాకస్, రూబిక్ క్యూబ్ ఈ క్లాసెస్ అయితే ఈ టీచర్ చెప్తారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. వాట్సాప్ నెంబరు, మెయిల్ ఐడి అయితే స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. మా మను అయితే అసలు నిద్ర వచ్చేస్తుంది, నేను క్లాస్ వినను అంటుందన్నమాట. అలా కాదు, వినాలమ్మా అనేసి పెట్టానండి. ఇంకా తర్వాత ఫోన్ లేక వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను.